హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. రేషన్ కార్డుదారులకు మరొక గుడ్ న్యూస్ లేటెస్ట్ రావడం జరిగింది. దీంతో సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీతో పాటుగా షాపులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ పంపిణీ సజావుగా నిర్వహించేందుకు షాపుల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 29,796 షాపులు ఉంటే అదనంగా మరో 4,000 షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో అమలు చేసిన రేషన్ డెలివరీ విధానంతో రేషన్ కార్డులు ఉన్నవారికి పెద్దగా ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వాహనాల కోసం పనులు మానుకొని మరీ ఎదురు చూడాల్సి వచ్చేది. ఇకపై అలాంటి సమస్య లేకుండా రేషన్ షాపుల వ్యవస్థను పటిష్టం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా చౌక దుకాణాల ద్వారానే నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రేషన్ కార్డులకు వీలైనంత దగ్గరలో షాపులు ఉండేలా చూడటంతో పాటు నిర్దేశిత సమయంలో సరైన తూకంతో రేషన్ అందించాలని కొత్త షాపులను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో ఇంటింటికి రేషన్ షాప్ పేరుతో 9,260 MDL తీసుకువచ్చారు. ఈ వాహనాల కొనుగోలు నిర్వహణ కోసం 1,800 కోట్లు ఖర్చు చేశారు. ఈ వాహనాల ద్వారా రేషన్ హోమ్ డెలివరీ కూడా జరగలేదంటోంది ప్రభుత్వం. రేషన్ పంపిణీ కోసం రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న MDO వ్యవస్థపై ఉపయోగం లేదని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ షాపుల్ని బలోపేతం చేసేలా చర్యలు మొదలుపెట్టింది. ఖాళీగా ఉన్న చోట్ల డీలర్లను నియమించడంతో పాటుగా కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా రేషన్ షాపులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.48 కోట్ల కార్డులు ఉంటే సగటుకు ఒక్కో షాపు పరిధిలో 500 రేషన్ కార్డులు వస్తాయి. అయితే కొన్ని చోట్ల ఒక్కో షాపు పరిధిలో 1000 నుంచి 1,200 వరకు కార్డులు ఉన్నాయి. ఇలా ఎక్కువ కార్డులున్న చోట అదనంగా రేషన్ షాపులు ఏర్పాటు చేస్తారు. ఈ లెక్కన పట్టణ ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి 700, గ్రామీణ ప్రాంతాల్లో 750 కార్డులు పెంచకుండా చూస్తారు. రేషన్ బండి ఎప్పుడు వస్తుందో తెలియక చాలా మంది ప్రజలు తమ కూలి పని మానుకుని ఎదురు చూడాల్సి వస్తుందని రాష్ట్రంలో చాలా చోట్ల రేషన్ డీలర్ల ద్వారానే నిత్యావసరాలు అందించాల్సి వస్తుంది. ఈ NDO వ్యవస్థ లేని రోజుల్లోనే రేషన్ పంపిణీ బాగుందని రేషన్ కార్డులు ఉన్నవారు భావిస్తున్నారు. అంతేకాదు కరోనా వంటి క్లిష్టమైన సమయాల్లో నెలకు 2 సార్లు బియ్యం, కందిపప్పు వంటి రేషన్ షాపుల ద్వారానే పంపిణీ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 29,796 చౌక దుకాణాలు ఉంటే అందులో 6,500 పైగా ఖాళీగా ఉన్నాయి. ఒకే డీలర్కు 2-3 షాపుల ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. వీటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు సిద్ధమైంది. ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.